మంది శిష్యులను తయారు చేశాను. హ్మ్. ఎన్నో నాటకాలు నడిపించాను. ఇక్కడ షిరిడి సాయిబాబా కళా సంఘం అని పెట్టి ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు నేను చెప్పి నాటకం పెట్టి సమాజం పెట్టి. హ్మ్. సమాజంలో కొంతమంది శిష్యులను తయారు చేశాను. తర్వాత తెనాలి వాళ్ళ కాంబినేషన్‌తో కూడా నా శిష్యులతో కలిపి వాళ్ళని వీళ్ళని నాటకాలు ఆడించా కొన్ని నాటకాలు. హ్మ్. అక్కడ వాళ్ళు మేము కలిసి ఎన్నో నాటకాలు ఆడాము. కళ నమ్ముకొని ఇంతవరకు నేను ప్రయత్నిస్తున్నాను. సేవ చేస్తున్నా కళకే. హ్మ్. సరే సార్. అయితే మీరు ఎన్ని టీములు నేర్పించుంటారు ఇప్పటి వరకు? చాలా టీములు నేర్పించానమ్మా. ఆ! పౌరాణిక నాటకాలు అయోపాఖ్యానము, ఆ! కురుక్షేత్రము, హ్మ్. రామయుద్ధము, సత్యహరిశ్చంద్ర, హుహు. చింతామణి, బాలనాగమ్మ ఈ నాటకాలన్నీ నాకు చాలా బాగా ఇది అంటే మరి మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎక్కడైనా ప్రదర్శనకి ఇవ్వడం జరిగిందా? ఇచ్చారమ్మా. చాలా చోట్ల చాలా నాటకాలు ఆడాము పల్లెల్లో. హ్మ్. అక్కడ మన ఈ అనంతపురం జిల్లా ఆడాము. తర్వాత కర్నూలు జిల్లా కూడా ఆడాము. హుహు. ఆ. అయితే మీరు ఆడిన మా శిష్యులతో ఆడిచ్చాము అక్కడ. మీ శిష్యుల ఆ, దగ్గర. నా